డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన రిధన్య అనే ఈ అమ్మాయి కేసు మనం ఇప్పటిదాకా వినుండం. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగింది, తిరుపూర్ లాంటి ఊర్లో జరిగింది. మన న్యూస్ మీడియా అంత ఇదిగా కవర్ చేయలేదు కానీ ప్రతి ఆడపిల్ల అంతకన్నా ఇంపార్టెంట్ గా ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సిన కేసు ఇది. ఒక అమ్మాయి పెళ్లి జరిగిన 2 నెలలకే గుడికి వెళ్ళి వస్తాను రెడీ అయ్యి కారులో గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 7 వాయిస్ మెసేజ్లు పంపించింది. ఎవరికి? ఆవిడ ఫాదర్ కి. ఆయన పేరు అన్నా దురై. ఆయనకి 53 సంవత్సరాలు. చాలా పెద్ద గార్మెంట్ బిజినెస్ ఉంది తిరుపూర్లో. ఎవరైతే బట్టల వ్యాపారంలో ఉన్నారో వాళ్ళకి తిరుపూర్ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. వాళ్ళు చాలా ఫేమస్ సౌత్ ఇండియా మొత్తంలో ఈ టీ షర్ట్లు అవి రెడీ చేసే ఇండస్ట్రీ పరంగా. ఎనీవేస్ ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్ నేను ఇక్కడ ప్లే చేయను. అది నేను విన్నప్పుడే నాకు ఎలాగో అనిపించింది. పెళ్లి చేసుకున్న భర్త కుటుంబం అటు మెంటల్ గా, కట్టుకున్న మూడు ఫిజికల్ గా చిత్రవాత పెడుతున్నాడని చెప్పి అవన్నీ నేను చాలా బార్డర్ దాటకుండా మాట్లాడదాం అనుకుంటున్నా ఈ వీడియోలో. ప్లస్ దానికి అదనంగా అవన్నీ నేను వివరంగా చెప్తాను ఈ వీడియోలో. బార్డర్ దాటకుండా ఆ వాయిస్ మెసేజ్లు పెట్టి అమ్మాయి ప్రాణం అమ్మాయి తీసేసుకుంది. And here is another gut-wrenching story coming in from Tamil Nadu. In 2025, imagine, dowry is still a 27-year-old girl, Ridhanya from Tirupur, is 78 days after her wedding. ఈ పెస్టిసైడ్ టాబ్లెట్లు ఉంటాయి కదా, అవి తినేసి చనిపోయింది. కొంచెం నొప్పి కలిగించిన ఈ మాట చెప్దాం అనుకుంటున్నా అందరికీ. మన సమాజం ఎలా తయారైపోయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి గురించి నేను మాట్లాడుతున్నా. పలానా రిధన్య అనే అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయికి బ్రతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ అనిపించింది అని చెప్తే, మరి అబ్బాయిలకి సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోయాయని అడిగే బ్యాచ్ ఒకటి ఉంది. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా, కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. ఏ కుటుంబంలో అయినా తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది, అత్త, కోడలు ఇలాగా అందరూ కలిసి ఉంటారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ. కేవలం అబ్బాయిలతో కుటుంబం ఎక్కడైనా చూసారా, లేదా కేవలం అమ్మాయిలతో కుటుంబం ఎక్కడైనా చూసారా? నేనే నా వీడియోలో అలిమనీ ఇష్యూస్ గురించి, మగవాళ్ళకి ఎట్లా అన్యాయం జరుగుతుందని, మన ఇండియన్ లీగల్ సిస్టంలో మనకు సరైన ప్రొటెక్షన్ లేదని మాట్లాడిన వ్యక్తిని నేను. ఉండడం ఇష్టం లేదు, మీరు ఒక అలిమనీ అమౌంట్ మాకు చెప్పండి అని ఆవిడ లాయర్ని అడిగితే ఆవిడ ఎంత చెప్పింది అనుకుంటున్నారు? పర్లేదు, ఒక రఫ్ ఎస్టిమేట్ వేయండి. ఇప్పుడు వీడియోలో నేను చెప్పక ముందే కింద దానికి కామెంట్స్ రాయండి ఆవిడ ఎంత అడుగుంటది అని. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నా మరి నేను. ఎట్ ద సేమ్ టైం ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగితే నేను మాట్లాడకపోతే ఎలా? మన కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అన్యాయం జరిగిన ఇలాగే వదిలేద్దామా? అరే, ఒక మనిషికి అన్యాయం జరిగింది అనే దృష్టికోణంలో ఒకసారి వినండి మీరు. మన సొసైటీలో ఉండే ప్రతి ఇష్యూని ఈ కేసు ఎన్కాప్సులేట్ చేస్తుంది. అండ్ ఏదో పాపం చదువు సంధ్య లేని కుటుంబాలు, ఎక్కడో మారుమూల కుగ్రామాల్లో ఉంటున్నాయనే కుటుంబాలు కూడా కాదు ఇవి. బాగా పేరు పలుకుబడి ఉండి డబ్బు, కార్లు, బిల్డింగ్లు, పొలిటికల్ బ్యాకింగ్లు ఇవన్నీ ఉండి పెళ్లి చేసుకున్న కుటుంబాలు ఇవి. నాకు కొంచెం ఎమోషనల్గా ఉంది. కొంచెం అవన్నీ కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా మొత్తం విడమర్చి చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. అట్ ద సేమ్ టైం డిగ్నిఫైడ్ గా. రీసెంట్ గా కూడా ఏదో క్రైమ్ టాపిక్ కవర్ చేసినప్పుడు అందులో మదర్, డాటర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తల్లి బిడ్డతో ఒకేసారి ఇలిసిట్ అఫైర్ ఉందనగానే దీని గురించి కూడా మనం చేయాలా, దీని గురించి కూడా మాట్లాడాలి అనుకున్నాను కానీ ఆ హెడ్లైన్ పూర్తిగా చదవలేదు. దానివల్ల ఒక నిండు ప్రాణం పోయింది. బట్ ఎప్పుడైతే మీలో ఒకళ్ళు నాకు డిఎం పంపించారు, ఆ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఎంత చిత్తశుద్ధితో మాట్లాడానో దీని గురించి కూడా మనం అలాగే మాట్లాడదాం. ఇది రిధన్య ఒక్క అమ్మాయి సమస్య కాదు, తమిళనాడు సమస్య కూడా కాదు. ఇది భారతదేశం మొత్తం ఇలాగే ఉంది, కొన్ని లక్షల అమ్మాయిలకి ఇలాగే జరుగుతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ నాలెడ్జ్ పిల్ అని సబ్స్క్రైబ్ అని నేను దిస్ నాట్ దట్ వీడియో. April 11న రిధన్య అనే అమ్మాయికి కవిన్ అనే అబ్బాయితో పెళ్ళైంది. అమ్మాయి వాళ్ళది కొంచెం టెక్స్టైల్ బిజినెస్ లో ఉంటే, అబ్బాయిది కొంచెం పొలిటికల్ బ్యాకింగ్ ఉంది. ఇద్దరు స్టేటస్ లో మ్యాచ్ అవుతున్నాయి. ఇది అరేంజ్ మ్యారేజ్. ఇది అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి 27 years. ఒక 500 తులాల బంగారం ఇస్తామని, అది కాకుండా అమ్మాయి ఒంటి నిండా బంగారం వేసి పెళ్లికి 2.5 కోట్లు ఖర్చు పెట్టి అబ్బాయికి 70 లక్షల కారు ఒకటి ఇచ్చి, ఇది కాకుండా ఒక 2 కోట్లు కట్నంగా ఇచ్చారు అమ్మాయిల ఫ్యామిలీ. ఇక్కడ కట్నం అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను మళ్ళీ వస్తాను. ముందు ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ మనం చూద్దాం. పెళ్లికి ముందు 300 తులాలు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మాత్రమే అనడం మన దౌర్భాగ్యం. అది దగ్గర 2.5 kgs. అది అబ్బాయి వాళ్ళ కుటుంబానికి అది సరిపోలేదు. పెళ్లి అయ్యి అవ్వగానే ఇది అడగడం మొదలు పెట్టారు. 500 తులాలు అన్నారు కదా, 300 ఇచ్చారు, మరి మిగతా 200 ఏవి అని. సరే, అడిగి ఊరుకున్నారా? మా అబ్బాయిని మార్కెట్ లో పెడితే పలానా కుటుంబం అంతే ఇస్తుంది, ఈ కుటుంబం ఫ్యాక్టరీ ఇస్తుంది, మా వాడికి పొలిటికల్ బ్యాకింగ్ ఉంది, అదే పార్టీ మనకు అనవసరం. ఇక్కడ నేను వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు. అది దట్స్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. వెళ్ళి మీ అమ్మా నాన్న అడుగు, ఇంకా డబ్బులు తీసురా, ఇంకా బంగారం తీసురా, ఇస్తానని ఇవ్వు, మా వాడు కెరియర్ సెట్ చేయాలని చెప్పి చిత్రవాదాలు చేసేవాళ్ళంట. ఇది నేను చెప్పట్లేదు. ఒకటి, అమ్మాయి చనిపోయే ముందు రిలీజ్ చేసిన ఆడియో మెసేజ్లో ఉంది. 2, అమ్మాయి వాళ్ళ తల్లి మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు చెప్పింది. అగైన్ ఆ మాట నేను తెలుగులో కన్వర్ట్ చేసి మీకు చెప్పాల్సి వస్తే చాలా హీనియస్గా ఉంది అది. బట్ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. నేను కొంచెం ఆ గీత దాటదలుచుకోవట్లేదు కాబట్టి. ఆ అబ్బాయికి కొన్ని ఫ్యాంటసీలు ఉన్నాయి. బయట ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు చూసి ఆ ఫ్యాంటసీలను ఆ అమ్మాయి మీద చూపిద్దాం అనుకున్నాడు. ఆ అమ్మాయికి అది నచ్చలేదు. ఎందుకు? హక్కు. సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు. కేవలం 70 లక్షల కారు ఇచ్చింది, వోల్వో కారు. కేవలం 2.5 కిలోలు గోల్డ్ మాత్రమే వచ్చింది. చాలా చాలా చీప్ కదా అది. కోపం, ఉక్రోషం అమ్మాయి మీద చూపించాడు. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఇది పెళ్లి జరిగిన 10 రోజుల నుంచే మొదలైంది. అది కాకుండా వెళ్ళి పాపం మావగారికి చెప్తే, నా కొడుకు అడిగింది ఇవ్వమ్మా అని చెప్పాడు. లాగి పెట్టి మొహం మీద కొట్టేవాడు లేక. అగైన్ ఇది ఒక ప్రాణం మీద ఇలాంటి హక్కు ఎలా వస్తుంది? ఒక వ్యక్తి మీద ఇలాంటి హక్కు ఎలా వస్తుంది? ఇంట్లో పాపం అమ్మాయి ఉంటే నువ్వు కూర్చోకూడదు, నిలబడి ఉండాలి ఆ డబ్బు తీసుకొచ్చే వరకు అని చెప్పడం. ఇది 2025. ఇది 2025లో జరుగుతుంది. ఎక్కడైనా బయటికి వెళ్ళాల్సి వస్తే నడుచుకొని వెళ్ళు అంటే ఏ అమ్మాయిని ఎలా తట్టుకుంటది? పాపం ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళింది,
చెప్పడానికి చూసింది ఏప్రిల్లో పెళ్లి జరిగింది, 10-15 రోజులకి ఇది మొదలైంది. ఆ అమ్మాయి ప్రాణం తీసుకుంది జూన్ లో. ఈ లోపల చాలా ప్రయత్నించింది పాప, ఇంటికి వెళ్ళి అడగడం, అడ్జస్ట్ అవ్వమ్మా అని. ఈ మాట మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇక్కడ మీరు ఈ వీడియోలు చూసే వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీకు తెలిసే ఉంటుంది, మీ చెవిలో ప్రతిధ్వనిస్తుంటది ఇది. ఈ మాట మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం. అడ్జస్ట్ అయిపోవాలి, లేదా ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు అందులో బ్లెండ్ అయిపోవాలి, వాళ్ళ గురించి ఏదైనా మాట అన్నా మీరు పడాలి అనే మాటలు ఈ ఆడపిల్లలు వింటుంటారు. అది ఏ ఎక్స్టెంట్ వరకు, అది ప్రాణం తీసుకునే ఎక్స్టెంట్ వరకు. అది ప్లస్ ఒక 80 లక్షల కార్ ఇచ్చిన తర్వాత కూడా, 2.5 కోట్లు పెట్టి పెళ్లి చేసిన తర్వాత కూడా, 2 కోట్లు కట్నం ఇచ్చిన తర్వాత కూడా మీరు అడ్జస్ట్ అవ్వమంటున్నారంటే మీ ఆలోచనలోనే తప్పు ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ పేరెంట్స్ ని, ఈ అన్నదురై గారిని, ఈయన భార్యని కాదు నేను అనేది. ఓవరాల్ గా సొసైటీలో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పదలుచుకుంటున్నాను అంతే. మనం ప్రాణం పోయి అని అడ్జస్ట్ అవ్వాలా? సరే పాపం ఆ అమ్మాయి వెనక్కి వచ్చేసింది. అండ్ ఏదైతే చిత్రహింస ఉందో అది తట్టుకోలేక ఒక పాయింట్ తర్వాత లేదు ప్రాణం తీసేసుకుందాం, యూనో ఇంకా నేను ఆల్రెడీ పెళ్లిలోకి వచ్చేసాను, డివోర్స్ తీసుకుంటానంటేనేమో ఇంట్లో వద్దంటున్నారు. ఎందుకు డివోర్స్ చేసుకుంటా అంటే రీజన్ చెప్పాలి కదా. నా భర్త నాతో ఇలా ప్రవర్తించాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ప్రవర్తించారు అని చెప్పాల్సి వస్తే పరువు మాదిపోతుంది కదా, అమ్మాయి వాళ్ళది పోతుంది. ఇక్కడ అబ్బాయి వాళ్ళకి ఏం కాదు, ఇది నేను అనట్లేదు, ఇది అమ్మాయి వాళ్ళ ఇంట్లో అని అమ్మాయిని సర్ది చెప్పి మరీ పంపించేవాళ్ళు. ఆ అమ్మాయి కూడా ఎంతవరకు తట్టుకోగలుగుతుంది? ఒక బ్రేకింగ్ పాయింట్, ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది కదా. ఒకనొక టైంలో ఇంకా బయటకు వచ్చేసి గుడికి వెళ్తానని చెప్పి ఐ థింక్ కార్ తీసుకొచ్చినట్టుంది ఆ అమ్మాయి. ఈ వాయిస్ మెసేజ్లు ఏడుస్తూ పెట్టి చనిపోయింది. తర్వాత పోలీసులు అమ్మాయి దేహాన్ని రికవర్ చేయడం, అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పడం, వాళ్ళ గుండె పగిలిపోవడం, ఇది కేసు అవ్వడం, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని లోపలేయడం, సెక్షన్ 498A పడ్డం. ఈ సెక్షన్ ఒకసారి మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. లాస్ట్ లో మనం దీని గురించి మాట్లాడదాం ఒక్కసారి. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అన్నదురై గారు బయటకు వచ్చి మాట అన్నారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది ఆయన ప్రెస్తో అంటారు, నా కూతురు చనిపోయింది, నాకు చాలా గర్వంగా ఉంది, మర్యాదని ముందు పెట్టింది ఆ అమ్మాయి. అగైన్ ఆయన్ని పర్టికులర్ గా పిన్ పాయింట్ చేయడం ఈ వీడియో ఉద్దేశం కాదు. అన్నదురై అనే వ్యక్తి ఒక ఆలోచన ఇవాళ మన సొసైటీలో ఉంది. అమ్మాయి ప్రాణం పోయిన తర్వాత గర్వంతో ఏం చేసుకుంటాం మనం? గర్వం మనకి ఏమిస్తుంది? మళ్ళీ పోయిన ప్రాణాన్ని తిరిగి ఇస్తుందా? లేదా టైం మెషిన్ లో 2 నెలలు వెనక్కి పట్టుకెళ్తుందా అంటే చెప్పండి, గర్వపడదాం, అందరం కలిసి గర్వపడదాం. అందరూ చప్పట్లు కొడతారు, జబ్బలు జరుస్తారు, ఛాతిని ఇట్లా విశాలంగా పెట్టి లేదా అమ్మాయి కరెక్ట్ డెసిషన్ తీసుకుందని చెప్దాం. కానీ మనకి ఎటువంటి ప్రతిఫలం రానప్పుడు ఆయన గురించి పక్కన పెట్టండి, ఆ థాట్ ఉండడం కరెక్ట్ కాదు. పాప ఆయన కష్టపడుతున్నారు, న్యాయం జరగాలని చెప్పి ఏదో హెల్త్ రీజన్ కొద్దీ వాళ్ళ మామగారు బయటకు వచ్చేస్తే, ఎవరు ఈ కవిన్ వాళ్ళ నాన్న మళ్ళీ గట్టిగా లీగల్ బ్యాటిల్ చేసి ఆయన లోపల పంపించారు. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అంతా అమ్మాయి చెప్తుంది, నిజాలు అన్నట్టు కోర్టులో బయటపడితే దాని గురించి మనం కామెంట్ చేయట్లేదు. కానీ ఒక బ్రాడర్ సొసైటల్ కామెంటరీ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాం. ఇట్స్ వెరీ సింపుల్ గా చెప్తాను మీకు. ఈ మౌత్ ఫ్రెషనర్ నాకు కావాలి, ఓ 100 రూపాయలు ఇచ్చి నేను కొంటా. ఈ పిల్లో బాగుంది, 1000 రూపాయలు ఇచ్చి కొంటా. ల్యాప్టాప్ అయినా, మైక్ అయినా, సోఫా అయినా, పెయింటింగ్ అయినా, బెడ్ అయినా నచ్చితే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం. డబ్బులు ఇచ్చి మరి వదిలించుకునేవి ఏంటో తెలుసా? బ్రెయిన్ లో ట్యూమర్, ఒంట్లో క్యాన్సర్, ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ లోపల నుంచి నన్ను చంపేస్తుంది, దీన్ని తీసేయండి అని డాక్టర్కి ఎదురు డబ్బులు ఇచ్చి మనం తీపించుకుంటాం. ఈ కట్నం కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఏదైతే మేజర్ రూట్ కాజ్ ఉందో అమ్మాయి ప్రాణాలు పోవడానికి, తల్లిదండ్రులు ఎదురు డబ్బులు ఇచ్చి ఒక అబ్బాయి వాళ్ళ కుటుంబానికి ఎదురుగా ఆడపిల్లని పంపించి వదిలిచ్చేసుకుంటున్నారా అన్నట్టు ఉంది. వాళ్ళ ఉద్దేశం అది అవ్వకపోవచ్చు, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారని చెప్పట్లేదు, కానీ ఆప్టిక్స్ అలా కనబడుతున్నాయి నాకు. మరి లేకపోతే అమ్మాయి వెళ్ళింది, రిధన్య అనే అమ్మాయి వెళ్ళింది, పెళ్లి చేసుకుంది, అమ్మాయికి నచ్చలేదు, హింసలు పెడుతున్నారు, ఫిజికల్ గా, మెంటల్ గా, వెనక్కి వచ్చేస్తా ఉంది. అలా అన్నప్పుడు ఈజియెస్ట్ సొల్యూషన్ ఏంటి? ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పడుతుంటే ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి. అది నేచర్, సృష్టి మనకి చెప్పిన నీతి. అది ఒక బిల్డింగ్ పైన సేఫ్టీ లేదంటే ఆ కార్నర్ కి అంచుకు వెళ్ళడానికి కూడా మనం భయపడతాం, అవునా కదా? ఎక్కడో మధ్యలో ఉండని చూస్తాం మనం, దాని దరిదాపులకు కూడా వెళ్ళాం. అది నేచర్ కదా అది. మరి ఇక్కడెందుకు మనం ఇలా ఆలోచిస్తున్నాం? ఓహో, మన వీధిలో పలానా అప్పారావు గారు, మన ఎదురింటి సుబ్బారావు గారు, ఇటుపక్క జోసెఫ్ గారు, లేదా అటుపక్క అప్పారావు గారు ఏదో అనేసుకుంటారు, లోపల చిన్న బెంగ్ ఉంది అంతే కదా. ఆ బెంగ్ ఇవాళ ఒక అమ్మాయి ప్రాణాలను తీసింది. ఇది జస్ట్ మనకి బయటకు వైరల్ అయిన న్యూస్ అంతే. తమిళనాడులో, మన తెలుగు స్టేట్స్ లో అయినా, భారతదేశం మొత్తంలోనే ఇలాంటి కేసులు ఎన్నో జరుగుతున్నాయి. దాని నుంచి బయటకు రావాలంటే 2 విషయాలు. ఫస్ట్, ఏ అబ్బాయినా సిగ్గుపడాలి. పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి నాతో సంతోషంగా ఉండడానికి వస్తుంది, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇచ్చిన కారు నేను తోలుతుంటే, అరే నేను సంపాదించలేదు కదా ఇది అనిపించాలి. ఒక జుబుక్స్ క్రియేట్ అవ్వాలి. ఇవాళ నేను మాట చెప్తున్నా, తల్లిదండ్రులు పేదవాళ్ళు అవనివ్వండి, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మనం ఒళ్ళొంచి కష్టపడి చెమటోరిస్తూ వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులతో ఏదైనా కొని అది వేసుకొని చూడండి. అది పెద్ద వాచ్ అయినా, మంచి కార్ అయినా, మంచి బైక్ అయినా, ఆ హై ఇంకో లెవెల్లో ఉంటుంది. పక్కన వాడు ఆస్తి వాడు ఆస్తుంది, ఎంతైనా మనం నడుపుతున్నా అది వాడి కారే. రెండోది, సొసైటీలో ఉండే ట్యాబుని తీసే. లేదా ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇద్దరు మీరు మీ పేరెంట్స్ అడగకుండా సగం పెట్టుకొని ఓ మంచి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయండి. అది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళే. ఆ ట్రిప్ ఇచ్చే అదే కిక్ కట్నం డబ్బులతో వెళ్తే వస్తుందో ఒకసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన ఒంటి మీద వేసే డబ్బులు మన కష్టంతో కొనుక్కుంటే చాలా అందంగా కనబడతాయి. ఇకపోతే రెండోది అంటారా, ఈ స్టిగ్మా ఏదైతే ఉందో ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల, అమ్మాయి ఏదో తప్పు చేసి ఉంటుంది, అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేకపోయింది కాబట్టి అక్కడ ఉండలేకపోయింది అని. అగైన్ ఐఎమ్ నాట్ నార్మలైజింగ్ డివోర్స్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఖచ్చితంగా టఫ్ కాల్స్ తీసుకోగలగాలి. ఆ ధైర్యం మనలో ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎలా అయితే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ అబ్బాయిలు ఎక్స్ప్లోర్ చేస్తున్నారో, డౌరీ అనే పేరు పెట్టి, యాలిమనీ అనే పేరు పెట్టి, అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు. అది వీడియో పర్వ్యూ కాదు, నేను దాన్ని జస్టిఫై కూడా చేయట్లేదు. అండ్ అన్ని కేసుల్లో యాలిమనీ అడగడం తప్పని కూడా నేను చెప్పట్లేదు. ఒక అబ్బాయిని నమ్మి మ్యారేజ్ లోకి వచ్చిన తర్వాత ఆవిడ కెరియర్ ని కానీ, డబ్బుని కానీ చాలా సాక్రిఫైస్ చేసి వచ్చి ఉంటుంది.
అలాంటి మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు నిజంగా అమ్మాయి వైపు సాక్రిఫైస్ ఉన్నప్పుడు జీవనాధారం అమ్మాయికి లేనప్పుడు అలిమనీ అడగడం తప్పే కాదు. కానీ లాలో ఉండే లూప్ హోల్స్ వాడు అబ్బాయిని రోడ్డు మీద లాగేయడం అనుకోవడం తప్పు. అది జరుగుతుంది ఇవాళ. దానికి కూడా మనం కళ్ళు మూసుకోకూడదు. ఆవిడకి అంత డబ్బులు అవసరం ఉంటే ఆవిడనే సంపాదించుకోమనండి అని జస్టిస్ లలిత గారు అన్నారు. Please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. If she wants to spend, let her earn. ఇద్దరికి న్యాయం జరగాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నేను వీడియో బిగినింగ్ లో ఒకటే మాట అన్నా, మన కుటుంబంలోనే అబ్బాయిలు లేకుండా కానీ అమ్మాయిలు లేకుండా కానీ ఒక ఫ్యామిలీ ఉండదు. మరి ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా మన కుటుంబంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగినట్టే చూడాలి. ఏ అబ్బాయికి అన్యాయం జరిగినా మన కుటుంబంలో ఒక అబ్బాయికి అన్యాయం జరిగినట్టే చూడాలి. అప్పుడే మనకు సొల్యూషన్ వస్తుంది. దీని మీద మీరే ఉంటారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ప్రతి సంవత్సరం ఒక సర్వే నడుస్తుంది క్రైమ్స్ కి సంబంధించి. అండ్ అందులో ఈ డౌరీ అనే పాయింట్ మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే 2022లోనే 6,450 ప్రాణాలు పోయినాయి. ఇవన్నీ డాక్యుమెంటెడ్ మాత్రమే. అంటే పలానా వ్యక్తి చనిపోయింది అని కేసు పెడితే మాత్రమే. ఎఫ్ఐఆర్ లేకుండా పోయిన ప్రాణాలు ఇంకా ఎన్నో. నేను 498 అని ఒక చట్టం చెప్పాను కదా, దాన్ని అండర్లైన్ చేసి మరీ పెట్టుకోమన్నా. ఇది వినండి జాగ్రత్తగా మీరు. ఒక ఆడపిల్ల కానీ వెళ్ళి కంప్లైంట్ చేస్తే నాకు ఇలాగా ఇంట్లో చిత్రవాదాలు చేస్తున్నారని నాన్ బెయిలబుల్లో తీసుకెళ్లి 3 ఏళ్ళు లోపలేయచ్చు అబ్బాయి కుటుంబాన్ని. దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బాయి కుటుంబం మీద కానీ అబ్బాయి మీద కానీ కొంచెం గ్రడ్జ్ ఉన్నా కూడా ఈ లాని వాడుతున్నారు. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే రిధన్య లాంటి అమ్మాయి ఎవరికైతే జెన్యూన్ నీడ్ ఉందో వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. అగైన్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ టు రిధన్య గారు. ఆవిడ చనిపోయిన ముందు చెప్పిన మాటలు కొన్ని మీ ముందు పెడదాం అనుకుంటున్నాం. ముందుగా కుటుంబాన్ని క్రిమినల్ ఫ్యామిలీ అంది. తనకి సంబంధించిన గోల్డ్ ఆ ఇంట్లో ఎక్కడైతే దాచిందో, నా రూమ్ లో బాత్రూమ్కి వెళ్లే దారిలో ఈ అల్మరాలో ఇక్కడ ఉంటుంది, దాని కీ నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది అని జాగ్రత్తగా చెప్పి మరీ చనిపోయింది. అంటే ఇదేదో అనాలోచనతో జరిగింది కాదు, ఇది ఆవిడకి తెలుసు. అండ్ ఇంకొంతమంది అయితే అలా చనిపోయిన అమ్మాయి మీద కూడా ఈ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది కాబట్టి ఈ కేసు ఇంత వైరల్ అవుతుందని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, చనిపోయిన మృతదేహం మీద కూడా రంగు చూసే వాళ్ళని ఏమనాలి నాకు తెలియక అడుగుతున్నారు. పెళ్లి ముందు చూస్తారు చామంచాయ, నలుప, తెలుప, ఎరుప ఇవన్నీ ఎతుకుతాం మనం. తెల్లగా ఉంటే ఒక రేటు, నల్లగా ఉంటే ఒక రేటు, పొట్టిగా ఉంటే ఒక రేటు, పొడుగ్గా ఉంటే ఒక రేటు. సంతలో దొరికే వస్తువుల్లో తయారు చేసాం మనం. అది ఆడపిల్లలైనా మగవాళ్ళనైనా. దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చదువుకున్న కుటుంబాల్లో, ఈ పిల్ల పాపం చదివింది 27 ఏళ్ళ వరకు చదివి తర్వాత ప్లాన్ చేసి జరిగిన పెళ్లి. ఈ లోపాన్ని మనం ఒకసారి చూడాలి. ఈ అడ్జస్ట్మెంట్ యాంగిల్ ఏదైతే ఉందో అది 2025లో నడవాల్సింది కాదు. అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఎవరు? అబ్బాయి ఇష్టాలకి అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి, అమ్మాయి ఇష్టాలకి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరు కలిసి ఒక అందమైన జీవితాన్ని రెడీ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయికి 200 తులాల బంగారం కావాలని లేదా ఆటోబయోగ్రఫిక్ కార్ కావాలని దానికి కాదు అడ్జస్ట్ అవ్వాల్సింది అమ్మాయి కుటుంబం. ఇది మన కుటుంబ ఆడపిల్లల సమస్య, మన కుటుంబంలో మగవాళ్ళ సమస్య. దీన్ని మనమే పరిష్కరించాలి. ఎక్కడో తమిళనాడులో రిధన్యాకి జరిగిన కేసు ఇది, మనం వదిలేయడానికి లేదు. అగైన్ నేను అన్ని వీడియోస్కి ఇది చెప్పను, బట్ షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ప్రతి పేరెంట్ కి, ప్రతి ఆడపిల్లకి రీచ్ అవ్వాల్సిన వీడియో ఇది. అంతే. ఈ వీడియోలో ఇంతకు మించి నేను చెప్పడానికి ఏం లేదు. ఎక్స్ట్రా కాల్అవుట్స్ ఇవి అవి ఈ వీడియో కాదు. అది ఏదో లోపల చిన్న అన్రెస్ట్ ఉంది, దీన్ని మీ అందరితో పంచుకుందాం అనుకున్నా, వీడియో చేద్దాం అనుకున్నా అంతే. ఈ వీడియో చూస్తున్న నా చెల్లెల కోసం, నా తమ్ముళ్ళ కోసం, మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడకపోతే ఎలా? మనందరం కలిస్తేనే కదా సొసైటీ. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.